జీసస్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేదానికి ఉద్దేశించిన వాక్య భాగము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28, 29. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదువని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. రాజైన దావీదు తన కుటుంబం కొరకు చేస్తున్న ప్రార్థన ఇది ఓ కుటుంబ ప్రార్థన. ఏం ప్రార్థన చూడండి. నా కుటుంబము ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి, నీ చెంత ఉండాలి, నీ నీడలో ఉండాలి, నీ కనుసన్నలో ఉండాలి. అలాంటి ఆశీర్వాదమును నా కుటుంబమునకు దయచేయి. యెషయా గ్రంథము 65:16లో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. దేశములో ఆశీర్వాదముగా ఉండాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుని యొక్క దీవెనలు కావాలని ప్రార్థిస్తాడు. నమ్మదగిన దేవుని యొక్క దీవెనలు కావాలని ప్రార్థిస్తాడు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమునిచ్చును. ఆమేన్. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును. ఇది దావీదు చేస్తున్న ఓ కుటుంబ ప్రార్థన. తన కుటుంబం యొక్క క్షేమం కొరకు, భద్రత కొరకు, మేలు కొరకు అతడు చేస్తున్న ప్రార్థన ఇది. ఇక్కడ కుటుంబం అనే మాట చాలా ఉన్నతమైన మాట. ఈ కుటుంబం అనే వ్యవస్థను ఎవరు ఏర్పరిచింది? దేవుడు ఏర్పరిచాడు. మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన ఒక సహకారిని అనగా కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పరిచాడు. వివాహము జరిగిన రోజున కుటుంబం అనే ఓ అద్భుతమైన, ఆనందకరమైన, గొప్ప భవనానికి దేవుడు ఏం చేశాడు? పునాది వేశాడు. ఆ తరువాత ఆ వివాహం చేసుకున్న పురుషుడు, స్త్రీ ఏం చేయాలి? భార్య భర్త ఏం చేయాలి? ఆ కుటుంబం అనే భవనాన్ని అద్భుతంగా, పరిపూర్ణంగా కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? దేవుని సహాయంతో కట్టుకోవాలి. భక్తుడు అన్నాడు కీర్తనల గ్రంథం 127:1లో, యెహోవా ఇల్లు కట్టిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టకపోతే అనగా అర్థం ఏమిటి? దేవుని సహాయముతో ఇల్లు కట్టుకోకపోతే నీ సొంత బుద్ధితో, నీ సొంత సామర్థ్యంతోనే కుటుంబాన్ని కట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతుంది. భవనం కూలిపోతుంది. అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటిది. దేవుని సహాయం లేకుండా, దేవుని మాట ప్రకారం కాకుండా ఇల్లు కట్టుకోవాలని, కుటుంబాన్ని కట్టుకోవాలని నువ్వు ప్రయత్నిస్తే గుర్తుపెట్టుకో, అదేమవుతుంది? కూలిపోతుంది. వరదలకు, తుఫానుకు, సమస్యలకు, ఇబ్బందులకు ఏమైపోతుంది? కుటుంబం కూలిపోతుంది. అలా కాకుండా ఎవరైతే దేవుని సహాయంతో కుటుంబం అనే భవనాన్ని కట్టుకుంటారో అది బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఎటువంటి సమస్యల్లోనూ, ఇబ్బందుల్లోనూ అది బలంగా ఉంటుంది, పడిపోదు, కూలిపోదు. ఎవరైతే కుటుంబం కోసం ప్రార్థన చేస్తారో వారు దేవునితో కలిసి కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. ప్రార్థన అంటే ఏమిటి? దేవుని సహాయాన్ని కోరుకోవడం, అంతే కదా? దేవుని యొక్క సహాయాన్ని, దేవుని సహవాసాన్ని కోరుకోవడం. సో కుటుంబం అనే ఆ భవనము, ఆ కుటుంబం అనే ఆ వ్యవస్థను మనము కాపాడుకోవాలంటే, అది ఆనందకరంగాను, ప్రేమ వాతావరణంలోనూ ఉండాలంటే కుటుంబము, దానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని సహాయంతో, దేవునితో కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, ఎవరైతే కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారు దేవునితో కలిసి కుటుంబం అనే భవనాన్ని కట్టుకుంటున్నారు. సో కుటుంబ ప్రార్థన అత్యంత అవసరం. కుటుంబ నాయకురాలుగా మీరందరూ ఏం చేయాలి? మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్పారు, దేవుడు జతపరచిన దానిని మనిషి వేరు చేయకూడదు, విడదీయకూడదు. వివాహం అనే బంధాన్ని ఎవరు ఏర్పరిచింది? దేవుడు ఏర్పరిచాడు. సో దేవుడు ఏర్పరిచిన ఆ కుటుంబం అనే బంధాన్ని దేవుని సహాయంతో మనం కట్టుకుంటే ఆ కుటుంబము బలమైన కుటుంబంగా ఉంటుంది.
ఎలా ప్రార్థన చేయాలయ్యా? నా కుటుంబం కొరకు నేను ఎలా ప్రార్థన చేయాలి? ఈరోజు చాలా మంది తమ కుటుంబం కొరకు సరిగ్గా ప్రార్థన చేయడం లేదు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయింది. ఎన్నో కుటుంబాలు వేదనతో బాధతో సాగుతూ ఉంది. అనేక కుటుంబాలు కట్టబడక సగంలోనే ఆగిపోయింది. కారణమేమి? కుటుంబం కొరకు ప్రార్థన లేదు. అంటే దేవుని సహాయంతో కుటుంబాన్ని కట్టుకోవడము లేదు. బాగా గమనించండి, మీ కుటుంబం బాగా కట్టబడాలంటే మీరు మీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి. భార్యాభర్తగా ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఫస్ట్ భార్యాభర్త బంధముతో అది స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే కుటుంబానికి పునాదులు, స్తంభాలు భార్యాభర్తలే. కాబట్టి వారు ఏం చేయాలంటే భర్త భార్య కొరకు ప్రార్థన చేయాలి, భార్య భర్త కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఇది ఆ భార్యాభర్త అనే బంధాన్ని బలపరచడానికి, వారి యొక్క సహవాసాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి, వారి ఇరువురి మధ్యలో ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ ఫ్రెష్గా ఉండడానికి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే అది పాతదైపోకుండా, ఆ ప్రేమ అలవాటుగా మారిపోకుండా, ఆ ప్రేమ ఆచారంగా మారిపోకుండా, ఆ ప్రేమ భార్య భర్త మధ్యలో ఉన్న ఆ ప్రేమ ఎప్పుడు అగ్ని జ్వాలలా మండుతూ ఉండాలంటే భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చెయ్యాలి. నేను నా భార్య కొరకు ప్రార్థిస్తాను. ఎందుకో తెలుసా? నేను నా భార్య కొరకు ప్రార్థిస్తాను. ప్రతిరోజు ప్రార్థిస్తాను. ఎందుకు ప్రార్థిస్తాను? ఎందుకంటే నేను నా భార్యను ప్రేమిస్తున్నాను కనుక. నేను నా భార్యను ప్రేమిస్తున్నాను. భార్యను ప్రేమించే భర్త యొక్క మొదటి లక్షణం ఏమిటంటే తన భార్య కొరకు అతడు ప్రార్థన చేస్తాడు. నేను ఎలా ప్రార్థన చేస్తాననే మాదిరిని మీ ముందు ఉంచుతాను. దాన్ని మీరు ఇలా భర్తలు గాని ఇలా భార్యలు గాని దాన్ని ఏం చేయండి? నేర్చుకోండి. నేను నా భార్య కొరకు ప్రార్థిస్తాను. ఎందుకంటే నా భార్య అంటే నాకు చాలా ఇష్టము కనుక. ఆమె మీద నా ప్రేమ ఇంకా ఎప్పుడు మండుతూనే ఉంది కనుక నా భార్య కొరకు ఎప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. నా భార్య కొరకు నేను ప్రార్థించే విధానం ఇలా ఉంటుంది. నేను వాక్యానుసారంగా నా భార్య కొరకు ప్రార్థిస్తాను. నేను ప్రార్థించే మొదటి అంశము ఎఫెసీయులకు 5వ అధ్యాయము 25 నుండి 30 వరకు గల వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని ఇలా ప్రార్థన చేస్తాను. తండ్రి, నా భార్యను ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయి. నా భార్యను ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయి. ప్రభువా యేసు, నువ్వు ఎలాగైతే సంఘాన్ని, పెండ్లి కుమార్తెన నీ సంఘాన్ని ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావో అదే విధంగా నేను కూడా నా భార్యను ప్రేమించే మనసును నాకు దయచేయి. క్రీస్తు మనసును నాకు దయచేయి. యేసు ఏ విధంగా సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడో, దాని క్షేమం కొరకు, దాని మేలు కొరకు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడో, ఆ విధంగా నేను కూడా నా భార్యను ప్రేమించుటకు ఆ యేసయ్య మనసును నాకు దయచేయమని ప్రార్థిస్తాను. నేను ఈరోజు ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు ఆ హృదయాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. ఈ ప్రార్థన నేను పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే కాదండోయ్, నా పెళ్లికి ముందే నేను ఈ ప్రార్థన మొదలు పెట్టాను. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డలారా, ఇది నేర్చుకోండి. పెళ్లికి ముందే నేను ఇలా ప్రార్థన చేశాను. తండ్రి, కాబోయే నా భార్యను ప్రేమించే మనసును నాకు దయచేయి. దేవుడు ఆ మనసును ఇచ్చి ఉన్నాడు. నా భార్య మీద నాకున్న ప్రేమ ఎప్పుడు మండుతూనే ఉంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది. మేము ఇంతవరకు మ్యారేజ్ అనేది చేసుకోలేదు. 15 సంవత్సరాలు అయ్యింది పెళ్లి చేసుకొని. 15 సంవత్సరాలు అయ్యింది మ్యారేజ్ మేము ఎప్పుడు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదనంటే మాకు ఇంకా పెళ్లి అయ్యి సంవత్సరం కూడా కాలేదు. మాకు పెళ్లి అయ్యి, బ్రదర్ గమనించండి, మాకు వివాహం అయ్యి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. కాలానికైతే, శరీరానికైతే 15 సంవత్సరాలు అయిపోయింది. భౌతికంగా 15 సంవత్సరాలు అయిపోయింది, కానీ లోపల మాత్రం మానసికంగా ఒకరినొకరు ప్రేమించుకోవడంలో మాత్రం మాకు ఇంకా సంవత్సరమే కాలే. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా మేము అట్నే ఉన్నాం. అందువల్ల పెళ్లి రోజు మ్యారేజ్ ఇంకా చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు జాగ్రత్త. నన్ను నేను అడుగుకుంటే నా మనసు చెప్పింది, నీకు పెళ్లి అయ్యి సంవత్సరం కూడా కాలేదు ఇంకా.
సో మనసులో ప్రేమలో మేము ఇంకా అగ్ని జ్వాలలా మండుతూనే ఉన్నాం. దానికి కారణం ఏమిటంటే ప్రార్థన. నా భార్య కొరకు నేను చేసే ప్రార్థన. తండ్రి, నా భార్యను ప్రేమించే మనసును నాకు దయచేయి. రెండవది, నా భార్య కొరకు ఇలా ప్రార్థన చేస్తాను. తండ్రి, నా భార్యను పరిశుద్ధాత్మతో నింపు. మరియను ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మతో నింపి ఆమె గర్భములో యేసుక్రీస్తును రూపించావో, అదే విధంగా నా భార్యను పరిశుద్ధాత్మతో నింపి ఆమె హృదయములో యేసయ్యను రూపించు. ఆమె మనస్సులో యేసయ్యను రూపించు. నా భార్యను ఒక ప్రార్థనా పరురాలుగా మార్చుము మరియ వలె అని నా భార్య కొరకు ప్రార్థిస్తాను. ఎందుకంటే యేసయ్య గాని హృదయంలో రూపించబడితే గుణ లక్షణాలన్నీ కూడా అద్భుతంగా తయారవుతుంది. సో ఒక్కొక్కరిలోనూ యేసయ్య రూపించబడాలి. మన హృదయం అనే గర్భములో యేసుక్రీస్తు పుట్టాలి, ఆయన ఎదగాలి. అలా ఎదిగితే వారు ధన్యురాలుగా ఉంటారు. మరియను చూసి దేవదూత అన్నాడు కదా, మరియా, నువ్వు కృప పొందిన దానవు, నువ్వు ధన్యురాలు, స్త్రీలలో నువ్వు ధన్యురాలు. ఆ విధంగా తండ్రి, నా భార్యను పరిశుద్ధాత్మతో నింపి ఆమె హృదయములో యేసయ్యను రూపించమని ప్రార్థిస్తాను. తర్వాత నా భార్య కొరకు జ్ఞానాన్ని అడుగుతాను. తండ్రి, నా భార్యకు జ్ఞానము దయచేయము. సామెతలు 14వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఆధారం చేసుకుని నా భార్యకు జ్ఞానాన్ని అడుగుతాను. ఏమంటుంది ఆ వాక్యము? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. తండ్రి, మా కుటుంబాన్ని చక్కగా నడిపించడానికి నా భార్యకు జ్ఞానము దయచేయము అని ఈ సామెతల 14వ వాక్యాన్ని ఆధారం చేసుకుని నా భార్య కొరకు ప్రార్థిస్తాను. ఈ విధంగా సామెతల్లో స్త్రీలకు సంబంధించిన, భార్యలకు సంబంధించిన అనేక వాక్యాలు ఉంది. వాటన్నిటినీ తీసుకుని వాటన్నిటిని నా మనసులో రాసి పెట్టుకుని ఉన్నాను. చదివి వాటిని కంఠస్థం చేసి నా మనసులో రాసి పెట్టుకున్నాను. ఇవన్నీ నా భార్యకు కావాలి, ఇవన్నీ నా భార్యకు అవసరం. ఆమె దేవునికి ఇష్టమైన ఒక స్త్రీగా ఎదగాలంటే, మా కుటుంబ బంధం బలపడాలంటే నా భార్యకి ఇదన్నీ అవసరం. కాబట్టి నా భార్యకు ఆ సామెతల గ్రంథంలో ఉన్న, మరి ఇతర వాక్య భాగాల్లో ఉన్న గుణవతి అయిన భార్యకు సంబంధించిన వాక్యాలన్నింటినీ తీసుకుని వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకా సామెతలు 15:1, 15:3 ఈ 2 వాక్యాలను ఆధారం చేసుకుని, తండ్రి, నా భార్యకు సాత్వికమైన నాలుక దయచేయి, మృదువైన మాటలు మాట్లాడేటట్లుగా ఆమెకు నీ కృప అనుగ్రహించు. ఎందుకంటే మనకు తెలుసు, స్త్రీలు దేంట్లో గొప్పవాళ్ళు, నాలుక ఆడించడంలో గొప్పవాళ్ళు, శక్తివంతులు. బైబిల్ ఏమంటుంది? నాలుక అగ్ని వంటిది, ఆ అగ్నితో మంచి కార్యం చేయవచ్చును, కుటుంబాన్ని తగలబెట్టవచ్చును. కాబట్టి ప్రభువా, నా భార్య యొక్క నాలుకను ఆశీర్వదించు. కృపా సహితమైన మాటలు మాట్లాడినట్లు, మృదువైన మాటలు మాట్లాడినట్లు సాత్వికమైన నాలుకను నా భార్యకు దయచేయమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. 1 పేతురు 3వ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని చెప్పి దేవునికి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, నా భార్యను నీకు ఇష్టమైన అలంకరణ వేసుకుని జీవించే స్త్రీగా మార్చు. మృదువైన, సాధువైన మనస్తత్వాన్ని నా భార్యకు దయచేయి. వెలుపటి అలంకారాన్ని ఎక్కువగా ఆశించకుండా హృదయపు అలంకారాన్ని ఎక్కువగా ఆశించే స్త్రీగా ఆమెను ఆశీర్వదించు అని ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, అలాగే చేసి ఉన్నాడు. ఇంకా ఈ సామెతలు 31వ అధ్యాయంలో చెప్పబడిన గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలన్నిటిని కూడా దేవుని దగ్గర అడుగుతాను. నేను ఇలా ప్రార్థన చేస్తాను. తండ్రి, ప్రభువా, సామెతలు 31వ గ్రంథంలో గుణవతి అయిన భార్యకు ఉండవలసిన లక్షణాలన్నిటినీ నా భార్యకు దయచేయము. ఆ ఆశీర్వాదమును నా భార్యకు అనుగ్రహించు. ఆమేన్. మరీ ముఖ్యముగా నా భార్య కొరకు ప్రార్థించేటప్పుడు, ప్రియ తండ్రి, 1 కొరింథీయులకు 13వ అధ్యాయంలో చెప్పబడిన ప్రేమ లక్షణాలన్నిటినీ నా భార్యకు దయచేయము నాయన. ఆ అగాపే ప్రేమతో నా భార్య హృదయాన్ని నింపుమని ప్రార్థిస్తాను. నేను ఎందుకు అలా ప్రార్థన చేస్తాను? నా భార్యను ప్రేమిస్తున్నాను కనుక. ఆమె సహాయం లేకపోతే ఇల్లు సరిగా కట్టబడదు కనుక. సో నా భార్య
మంచి ఇల్లు కట్టే ఒక వ్యక్తిగా ఉండాలంటే ఈ గుణాలన్నీ, ఈ కృపలన్నీ నా భార్యకు అవసరం. అందుకే వీటన్నిటి కోసం నేనేం చేస్తాను, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. ఒక సోదరుడు అన్నాడు కొన్ని రోజుల క్రితము, బ్రదర్ నాకు చాలా రోజులుగా ఒక బాధ ఉండింది మనసులో, దాని కొరకు దేవుని దగ్గర నేను మొరపెట్టున్నాను కూడా. ఏమిటంటే నా భార్య మెడలో దారమే ఉంది, బంగారు చైను లేకుండా. అందువల్ల అనేక ఫంక్షన్లు కూడా ఆమె వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. అలా ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను అందరి మెడలను చూస్తాను, నా భార్య మెడలను చూస్తాను. అయ్యో అందరి మెడలో బంగారు చైను ఉంది, నా భార్య మెడలో పొట్టి దారమే ఉంది అని చాలా బాధపడేవాడిని. ప్రభువా మా పరిస్థితి ఎప్పుడు మారుతుందని కూడా దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఈ మధ్యలో నా భార్యకు 3 సవరాల బంగారు చైను ఆమె మెడలో వేయబడింది. ఎట్ట వచ్చిందో కథ చెప్పాడు, ఆ కథ అంతా ఇక మనకు అవసరం లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఆమె మెడలో బంగారు చైను ఉంది. ఎంతో సంతోషించాను, ఎంతో ఆనందిస్తున్నాను ఇప్పుడు అని అన్నాడు. నేను వెంటనే చెప్పాను, బ్రదర్ చాలా సంతోషం, దేవుని బిడ్డలమైన మనము ఐశ్వర్యంలో కూడా బాగుండాలి, ఎదగాలి, చాలా సంతోషం. కానీ మీ భార్య యొక్క మెడలో బంగారు చైన్ లేదనే దాని కోసం ఇంత బాధపడ్డావే, లేక మీ భార్య మెడలో బంగారు చైన్ ఉండాలనే దానికోసం ఇంత బాధపడ్డావే, ఇంత అక్కర కలిగి ఉన్నావే? నీ భార్య హృదయములో దేవుని మీద భక్తి లేదే, ప్రార్థన సహవాసాలు లేదే, వాక్యం మీద ఆశ లేదే, పక్కనే ప్రార్థన జరుగుతూ ఉంటే కూడా వచ్చి కలుసుకోదే. సో దేవుని విషయాల్లో నీ భార్య చాలా బీదరాలుగా ఉంది, దానికోసం ఎప్పుడైనా నువ్వు బాధపడ్డావా? ఆయన దగ్గర జవాబు లేదు. మన భార్యలు శారీరకంగా బాగుండాలని, ఈ లోకపరమైన మంచి దుస్తులు, నగలు అలంకరించుకొని ఉండాలని భర్తగా నువ్వు ఇంత ఆశపడుతున్నావే, నీ భార్య ఆత్మీయంగా బలపడాలని, మంచి గుణాల్లో ఆమె పరిపక్వత అవ్వాలని, దేవుని విషయంలో ఆమె ఎదగాలనే భారము, బాధ్యత నీకుందా? దాని కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? మెడలో బంగారు చైన్ కోసం మాత్రం ప్రార్థన చేశావే, హృదయములో దానికైనా విలువైన అలంకరణ లేదే, దాని కొరకు ప్రార్థన చేశావా? చాలా మంది క్రైస్తవ భర్తలు తమ భార్యలను ప్రేమించడం లేదు. దానికి ఒక రుజువు ఏంటంటే వారు ఏం చేయరు, భార్య కొరకు ప్రార్థన చేయరు. భార్యలో ఏదైనా లోపాలు ఉంటే, నీకు నచ్చిన విషయాలు ఉంటే ఆమె మీద కోపడుతావు, ఆమెను తిట్టుతావు, ఇంకా ఒక అడుగు ముందుకేసి కూడా పుట్టేస్తావు కూడా. కానీ ఆ లోపాల కొరకు ఎప్పుడైనా ఆమె కోసం దేవుడి దగ్గర ప్రార్థన చేసావా? తండ్రి నా భార్యలో ఈ లోపం ఉంది, ఈ కొరత ఉంది, దాన్ని తీసివేసి తొలగించి నా భార్యకు మంచి బుద్ధిని జ్ఞానమును దయచేయమయ్యా అని ఎప్పుడైనా దేవుని దగ్గర ప్రార్థన చేసావా? ఆమె ఏదైనా తప్పు చేస్తే తిట్టుతావు, తిట్టడానికి మాత్రం వచ్చే నోరు దేవుని దగ్గర ప్రార్థించడానికి వస్తుందా? నీ భార్యకు ఆరోగ్యం బాగోలేకపోతే ఎప్పుడైనా ఆమె మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నావా? నేను నా భార్యకు తలనొప్పి వచ్చిన ప్రతిసారి ఆమె పక్కన కూర్చొని ఆమె యొక్క భుజాల మీద గాని తల మీద గాని చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను. ఎందుకు ప్రార్థన చేస్తాను? నా భార్య అంటే నాకు ఇష్టం కనుక, నా భార్య నేను ప్రేమిస్తున్నాను కనుక. ఈ ప్రార్థన ఏం చేస్తుంది? మా ఇద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమను ఎప్పుడు ఫ్రెష్గా పెడుతుంది, ఆ బంధాన్ని బలపరుస్తుంది, ఒకరి మీద ఒకరు ప్రేమ ఇంకా ఎక్కువయ్యేటట్లుగా చేస్తుంది. ఎప్పుడైనా నీ భార్యకు ఒళ్ళు బాగలేకపోతే ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆమె ముందు వెంటనే ఆమెను తీసుకుని హాస్పిటల్ పరిగెత్తావు, లేకపోతే చిరాకు పడతావు, ఎప్పుడు చూసినా తలనొప్పి, ఎప్పుడు చూసినా కడుపు నొప్పి, నీకు ఎగడం చాలా కష్టంగా ఉందని తిట్టుకుంటావు, హాస్పిటల్ పోతావు, లేకపోతే తిట్టుతావు. ఎప్పుడైనా ఆమె కోసం ప్రార్థన చేస్తున్నావా? నీకు ఏం కాదమ్మా, దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తాం అని ఏనాడైనా నీ భార్య కొరకు, నీ భార్య ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రార్థన చేస్తున్నావా? ప్రియ సోదరుడా, ప్రియ భర్తలారా, క్రైస్తవ భర్తలారా, మీ భార్య కొరకు ప్రార్థన చేయండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు నేనేం చేస్తానంటే, మా కుటుంబ ప్రార్థనలో నా భార్యలో ఉన్న మంచి విషయాలను చెప్పి దేవుని స్తుతిస్తాను. నోట్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. మీ కుటుంబం బలంగా కట్టబడాలంటే, ఆనందంగా ఉండాలంటే, భార్య భర్త బంధం బలపడాలంటే, మా కుటుంబ ప్రార్థనలో నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను, నా భార్య కొరకు దేవుని స్తుతిస్తాను. ప్రభువా, నా భార్యకు నువ్వు ఇచ్చిన ఈ మంచి లక్షణం బట్టి నీకు స్తోత్రము నాయన. ఎలా ఉంటుంది తెలిసిన,
భార్యకు అది నిండైన సంతోషాన్ని ఇస్తుంది. నేను చేసిన ప్రార్థనలో నేను దేని కొరకైతే ఆమె కొరకు స్తుతించాను, అదేం చేస్తుంది? ఆ స్తుతి ఏం చేస్తుందంటే ఆమెను ఇంకొక గుణాల్లో కూడా ఆమెను ఏం చేస్తుంది? పరిపక్వత పరుస్తుంది. ఈ విషయంలో కూడా మనం ఇంకా బాగుండాలి. మన కోసము మన భర్త దేవుని స్తుతిస్తున్నాడు, అది ఆమెకు సంతోషాన్ని ఇస్తుంది. ఆమెలో ఉన్న ఇతర లోపాలను, కొరతలను కూడా అదేం చేస్తుంది? తొలగించేస్తుంది. అది ఆమెకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. అదే సమయంలో కొన్నిసార్లు ఆమెలో ఉన్న లోపాన్ని గురించి నేను ఆమె ముందే ప్రార్థన చేస్తున్నాను. అక్కడ మాత్రం చాలా జ్ఞానంతో ప్రార్థన చేయాలి. చాలా జ్ఞానంతో, సున్నితమైన మాటలతో ఏం చేయాలి? అప్పుడు కూడా వాళ్ళ ముఖం కొంచెం మారుతుంది. ప్రార్థన తర్వాత కొంచెము చేంజ్ అవుతుంది. అయితే గొడవ రాదు. బ్రదర్, మీ భార్యలో లేక మీ భర్తలో ఏదైనా మీరు కొరత కలిగి చూస్తే, ఒక లోపాన్ని చూస్తే, ఆమె క్రియలు కానీ లేక అతని క్రియలు కానీ మీ మనసును బాధ పెట్టిగా ఉంటే, కుటుంబ ప్రార్థనలో ఏం చేయండి? దాన్ని దేవునికి మంచి మాటలతో తెలియపరచండి, జ్ఞానంతో, బుద్ధిగల మాటలతో తెలియపరచండి. ఖచ్చితంగా అది పని చేస్తుంది. అది పని చేస్తుంది. నా భార్యలో అది పని చేస్తుంది. ఆమె ఒక అన్యుల కుటుంబం నుండి వచ్చింది. ఆమె వచ్చిన ప్రారంభ రోజుల్లో అనేక దైవ సంబంధించిన కార్యాల్లో, గుణాల్లో ఆమె పరిపక్వత చెందలేదు. కానీ ఈ ప్రార్థనను నేను ఇప్పుడు చూస్తున్నాను. నా ప్రార్థనలు అన్నిటికీ దేవుడు ఆమెలో జవాబిచ్చున్నాడు. ఇప్పుడు నా భార్యలో ఉన్న ఆ పరిపక్వత, ఆ మెచ్యూరిటీ, ఆ సహనము, ఆ సాత్వికము, సర్దుకొనిపోయే మనస్తత్వము, ఎటువంటి సమస్యలు వచ్చినా పక్కన వ్యక్తికి చెప్పకుండా దాన్ని అడ్జస్ట్ చేసుకుని పోయే ఆ మంచి గుణాలు, దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల విశ్వాసము, ఇవన్నీ ఆమెలో పరిపక్వత చెంది ఉంది. ఆమె ఎదుగుతా ఉంది. నేను ప్రార్థించిన విషయాల్లో, అనేక విషయాల్లో ఆమె ఇప్పుడు మంచి స్థాయికి వచ్చి చేరి ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన పని చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన పని చేస్తుంది. మాకు వివాహమై 15 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఈ 15 సంవత్సరాల్లో ఒక్క రాత్రి కూడా మేము ముఖం చాటుకొని, ముఖం తిప్పుకొని పడుకున్న రోజంటూ ఒక్క రాత్రి కూడా లేదు. పౌలు చెప్పినట్టుగా చెప్తున్నాను, నేను అబద్ధం ఆడటం లేదు, సత్యమే చెప్తున్నాను, దేవుడే సాక్షి. ఒకే ఒక్క నైట్ కూడా ఈ 15 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క రాత్రి కూడా మేము ముఖం చాటుకొని, ముఖం తిప్పుకొని పడుకున్న రోజు లేదు. కారణం ఏంటో తెలుసా? మేము ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. అనేక సంవత్సరాల ముందే మేము ఒక తీర్మానం చేసుకున్నాం. మనల్ని ఐక్యపరిచింది దేవుడు, మనకు పెళ్లి చేసింది యేసు ప్రభు. మన ఇద్దరి మధ్యలో యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఆయనకు గౌరవం కలిగే విధంగా మన ఇద్దరము నడుచుకోవాలి, ప్రవర్తించాలి. నాకు ఖచ్చితంగా నాలో లోపం ఉండొచ్చు, నీలో లోపం ఉండొచ్చు, కానీ దాని నిమిత్తం మనం ఏం చేయకూడదు? గొడవలు వేసుకోకూడదు. అలా చేసుకుంటే అది మనకు పెళ్లి చేసిన దేవునికి అవమానము, మన ప్రభువుకి అది అగౌరవం. కాబట్టి ఆయనకు మహిమ కలిగే విధంగా మనం ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకుని బ్రతకాలని తీర్మానం చేసుకున్నాం. హల్లెలూయా. ఆ తీర్మానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందుకే ఈ 15 సంవత్సరాలుగా మా కుటుంబ బంధములో, మా భార్య భర్త బంధములో ఎటువంటి వివాదాలు గాని, గొడవలు గాని లేదు. ఒకరికొకరు కొన్ని విషయాల్లో, కొన్ని భావాల్లో వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది. కానీ అవన్నీ 5-10 నిమిషాల్లో క్లియర్ అయిపోతాయి. 5-10 నిమిషాల్లో క్లియర్ అయిపోతాయి. జస్ట్ 5-10 నిమిషాల్లో. ఒక రోజు కూడా ఉండదండి, హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు. 5-10 నిమిషాల్లో క్లియర్ అయిపోతాయి. నా భార్య దగ్గర నేను చాలా సార్లు క్షమాపణ అడిగి ఉన్నాను అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. నా భార్య దగ్గర ఏ విషయంలో, కొన్ని విషయాల్లో ఆమె బాధపడిందో దానికి అంతటికి ఇమీడియట్ గా, రోజులు కాదు, గంటలు కాదు, ఇమీడియట్ గా దాన్ని గ్రహించి ఆమె దగ్గర క్షమాపణ అడిగి ఉన్నాను. అదేవిధంగా ఆమె అడిగింది నా దగ్గర. ఈ బంధం బలపడేదానికి కారణము మేము ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటాం. ఇలా ప్రార్థన, భార్య కొరకు ప్రార్థన చెయ్యాలన్న ఈ ఉత్తేజాన్ని నాకు ఇచ్చింది ఒక వాక్యం అండి. ఆ వాక్యము, భార్య కొరకు ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఆలకించి మనం ఏం అడుగుతామో దాన్ని మన భార్యకు దేవుడు దయచేస్తాడు అన్న నమ్మకాన్ని ఆ వాక్యం నాకు ఇచ్చింది. అదే వాక్యం అంటే ఆదికాండము 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు యెహోవాను వేడుకున్నాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు బ్రదర్. ఆమె కొరకు, తన భార్య కొరకు భర్త అయిన ఇస్సాకు ప్రార్థన చేశాడట. మరలా యెహోవా
ఆమేన్. అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఈ వాక్యము భార్య కొరకు ప్రార్థన చేస్తే, ఒక భర్త భార్య కొరకు ప్రార్థన చేస్తే దేవుడు దానిని అనుగ్రహిస్తాడు, ఆ ప్రార్థన వింటాడన్న నమ్మకాన్ని నాకు ఇచ్చింది. నేను అలా చెప్పి ప్రార్థన చేస్తాను. దేవా, ప్రభువా, ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విని భార్య కొరకు ఏది అడిగాడో దాన్ని ఇచ్చావు కదా. నేను నా భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా నా భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఆలకించి నేను అడుగు వాటి నా భార్యకు దయచేయము. ఆమేన్. ఇస్సాకు దేవుడు ఈ యాకోబుకు దేవుడై ఉన్నాడు. ఇస్సాకు దేవుడు ఈ యాకోబుకు దేవుడై ఉన్నాడు. ఈ రోజు వరకు నా భార్య కొరకు నేను ఏదేది ప్రార్థన చేశానో వాటన్నిటిని నా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే మా భార్య భర్త బంధము ఇంకా ఫ్రెష్గా ఉంది. చాలా మంది మ్యారేజ్ డే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సంఘస్థులందరూ వాళ్ళకి ఆ వస్త్రాలు డ్రెస్సులు తీసియడము కొనియాడుతారు. అన్నిటినీ వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు. నాకు కూడా చేసుకోవాలని ఆశ, మ్యారేజ్ చేసుకోవాలని ఆశ. కానీ ఏం చేయాలి, ఇంకా సంవత్సరం కూడా కాలేదు. మేము మ్యారేజ్ డేను కొనియాడము లేదు, కానీ మ్యారేజ్ని కొనియాడుతున్నాం ఎవ్రీడే. మేము వివాహపు రోజును కొనియాడడం లేదు, కానీ వివాహ బంధాన్ని ప్రతిరోజు కొనియాడుతున్నాం. ప్రతిరోజు దేవుడు చేసిన వివాహాన్ని మేము ఘనపరుస్తున్నాం. అందువల్ల మాకు పెద్దగా అనిపించడం లేదు. కానీ ఈ 10వ మ్యారేజ్ డే మాత్రం, 10th మ్యారేజ్ యానివర్సరీ డే మాత్రం చేసుకోవాలని ఒక ఆశ కలిగింది నాకు. నలుగురిని పిలిచి, సంఘస్థుల్ని పిలిచి, మా బంధువుల్ని పిలిచి ఒక ప్రేయర్ పెట్టి భోజనం పెట్టాలి ఆ రోజు అనేసి అనుకున్నానమ్మా. అనుకున్నా. సరిగ్గా ఆ రోజు వచ్చింది, పైసలు లేదు. సరిగ్గా ఆ రోజు మొత్తం ఖాళీ. సిస్టర్ లోపల ఉంది, నేను బయట కూర్చున్నాను. నేను పిలిచాను, మా ఈరోజు మ్యారేజ్ డే, పైసలు నో అనుకున్నది ఏది ఇంకా జరగదు అని ఉదయం లేచి చెప్పేసి నేను ప్రార్థన చేయడానికి ఉదయాన్నే చెరువు కట్ట మీదకి వెళ్ళిపోయాను. ఆ చెరువు కట్ట మీద వెళ్ళి ఈ 10 సంవత్సరాలుగా మా వివాహ బంధములో, భార్య భర్త బంధములో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఒక దృశ్యం అట్ట కళ్ళ ముందు వచ్చి ఫ్లాష్ అయి వెళ్ళిపోయిందండి. అలా స్తుతిస్తూ ఉన్నాను దేవుని. ఒక అందమైన పూల తోట, ఆ తోట మధ్యలో నేను, నా భార్య, మా ఇద్దరి మధ్యలో యేసుక్రీస్తు మా ఇద్దరు చేతులను పట్టుకొని ప్రకాశవంతమైన ఆ వెలుగులో నడుస్తూ ఉన్నట్టు ఒక్క సీన్ అటు వచ్చి అట ఫ్లాష్ అయిపోయింది. చెప్తుంటే కూడా నా శరీరం ఒక విధంగా మారిపోతుంది. అంతేనండి. ఆ దృశ్యము, ఆ దర్శనం నన్ను ఉజ్జీవపరిచేసి నా కళ్ళలో నుండి ఆనంద కన్నీళ్లు ప్రవాహమై పారింది. నేను చెప్పాను, ఇది చాలు నాయన, ఇది చాలు, ఈ ఒక్క దృశ్యం చాలు. మా ఇద్దరి మధ్యలో నువ్వు ఉన్నావు, మా ఇద్దరి చేతులను పట్టుకొని ఉన్నావు. మా మ్యారేజ్ డేకి యేసయ్య వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాడు. ప్రతి మ్యారేజ్ డేకు మేము ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. అదే మా సెలబ్రేషన్. ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని భార్యాభర్త బంధములో బలపరిచినందుకు నీకు స్తోత్రమయ్యా అని చెప్పి ఆయన్ని స్తుతిస్తాం. నేను చాలా మందిని చూస్తున్నాను కదా, భార్య మీద అస్సలు ప్రేమ ఉండదు, భర్త అంటే అస్సలు గౌరవం ఉండదు. కానీ మ్యారేజ్ డే వాళ్ళు చేసుకుంటారు నా స్వామిరంగా. వారికి సిగ్గుందా లేదా కానీ లోకమంతా పిలిచి, వాళ్ళందరినీ పిలిచి మ్యారేజ్లో కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని అట్నే అంగార వైభవంగా చేసుకుంటారు మ్యారేజ్ డే. లోపలికి పోతే మ్యారేజ్కి విలువే ఉండదు వారి జీవితాల్లో. వారికి ఎట్టదా మనసు వస్తా ఉందో, కనీసం ఆ మనస్సాక్షి వేధించడం లేదా? ఏరా మన బతుకులు ఇలా ఉంది, కానీ వారికి మ్యారేజ్ డే అంటేనే ఇష్టం, మ్యారేజ్ అంటే ఇష్టం లేదు. వివాహ బంధం మీద వారికి గౌరవం లేదు, కానీ వివాహపు రోజు మీద మాత్రము అత్యాశ ఉంది. బ్రదర్, మ్యారేజ్ డే సెలబ్రేషన్ కంటే మ్యారేజ్ను సెలబ్రేషన్ చేయాలి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు దేవునిలో ఎదగాలి. దయచేసి ఇక నుండైనా మీ భార్యల కొరకు, మీ భర్తల కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. బ్రదర్,
కుటుంబ బంధాలు బాగుండాలంటే, కుటుంబంలో సంతోషము, సమాధానము, ప్రేమ, విశ్వాసం ఇవన్నీ వర్ధిల్లాలంటే కుటుంబ ప్రార్థన అత్యంత అవసరము. చాలా మంది క్రైస్తవులు కుటుంబ ప్రార్థనే చేయరు. ఉదయం నుండి రాత్రి దాకా పని కావాలంటే చేస్తారు కానీ ప్రార్థన మాత్రం చేయరు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పని కావాలంటే చేస్తారు, పని చేయమన్న చోట్లో ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ పని చేయమంటే చేస్తారు కానీ ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేయరు. టయర్డ్ అంటారు. టయర్డ్ అయిపోయినాము, ఆకలి దంచేస్తున్నది అనేది ఏం చేస్తారు? కుటుంబ నాయకుడు కుటుంబ ప్రార్థనే చేయుడు. ఎంతసేపు అయినా పని చేస్తారు కానీ దేవుని సన్నిధికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేయమంటే వారు ఎంత టయర్డు, ఎంత నీరసించిపోతారు, ఎంత సోలిపోతారండి. అందుకే కుటుంబాల్లో భార్య భర్తల మధ్య మంచి అనుబంధం లేదు, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య మంచి సహవాసం లేదు. తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు చెప్పిన మాటే వినరు. నువ్వు వింటే కదా చెప్పిన మాట, నువ్వు వింటే కదా. దేవుని చెప్పిన మాట నువ్వు వినకపోతే నువ్వు చెప్పిన మాట మీ పిల్లలు వినరు, ఎవరు వినరు. కుటుంబంలో ఎంత సమస్య ఉన్నా కూడా అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో ఐక్యత, సహవాసము, ప్రేమ వర్ధిల్లుతుంది అనేది బైబిల్ చెప్పే బోధన. ప్రేమతో మీకు నేను మనవి చేసుకుంటున్నాను, మీ కుటుంబం సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో ఒకరికొకరు ఐక్యత కలిగి జీవించాలంటే కుటుంబ ప్రార్థన అత్యంత అవసరం. ఏముందండి, ఒక హాఫ్ అన్ అవరే కదా, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఒక పాట పాడి దేవుని స్తుతించి ఒక అధ్యాయం చదువుకొని రోజుకు ఒకరు ప్రార్థన చేస్తూ వస్తే ఆ కుటుంబము దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబము. దావీదు ప్రార్థన చేశాడు ఏమని? దేవా యెహోవా, నా కుటుంబము ఎప్పుడు నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించు. నేను నా భార్య ఇప్పటి నుండే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమని? తండ్రి, మా తర్వాత వచ్చే తరాలు, మా వంశంలో మా తర్వాత వచ్చే వారందరిలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు. ప్రతి ఒక్కరు దేవునికి నమ్మకమైన భక్తి కలిగి జీవించాలి. మా తరాలను ఆశీర్వదించమయ్యా అని ప్రార్థన చేస్తుంది. మా ప్రార్థన మా కోసం, మా పిల్లల కోసం మాత్రమే కాదు, మేము చూడని తరాల కొరకు, మా వంశస్థుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నుండి దాన్ని ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేసి వచ్చే వారం చెప్తాను. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమండి. ఎప్పుడైనా భార్య భర్త మధ్య, అత్త కోడల మధ్య ఏదైనా ఒక సమస్య వస్తే, మనస్పర్ధలు వస్తే ఆ రోజు ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. మనం ఏం చేస్తామంటే గొడవ వస్తే ప్రార్థన ఆపేస్తాం. ఇంట్లో సమస్య వచ్చిందనుకోండి ఏం చేస్తాము? ప్రార్థన ఆపేస్తాం. ఆ రోజు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన, ఈ కుటుంబ ప్రార్థనకు బాధ్యత ఎవరు వహించాలి? కుటుంబ నాయకుడు వహించాలి. ఎందుకంటే నువ్వే కుటుంబానికి లీడర్ కాబట్టి నువ్వు నడిపించాలి. ఆ రోజు ఒకవేళ కుటుంబంలో సమస్య వచ్చి ఉంటే, భార్య భర్త మధ్య కానీ లేక అత్త కోడల మధ్య కానీ గొడవ వచ్చి ఉంటే, ఆ రోజు ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన పెట్టి ఆ ప్రార్థనలో ప్రాబ్లాన్ని, సమస్యను క్లియర్ చేసి నేను అట్నే చేస్తా. మా అమ్మకు నా భార్యకు మధ్య ఎప్పుడైనా కొన్ని చిన్న వివాదాలు వచ్చినప్పుడు ఆ రోజు ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన పెట్టి 1 కొరింథీయుల 13వ అధ్యాయాన్ని చదివించి ప్రార్థన చేస్తాను. నేనేమని ప్రార్థన చేస్తానంటే, తండ్రి, నా భార్యను అగాపే ప్రేమతో ప్రేమించే మనసును మా అమ్మకు దయచేయము. మా అమ్మను అగాపే ప్రేమతో, దేవుని ప్రేమతో ప్రేమించే మనసును నా భార్యకు దయచేయము. వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని కుటుంబ ప్రార్థనలో పెట్టుకుని ప్రార్థన చేస్తాను. తండ్రి, దేవా, కన్న కూతుర్లా కోడల్ని ప్రేమించే మనసును మా అమ్మకు దయచేయమయ్యా. కన్న తల్లిలా తన అత్తను అనగా మా అమ్మను ప్రేమించే మనసును నా భార్యకు దయచేయము. ఎట్టు ఉంటుంది ఈ ప్రార్థన? వాళ్ళలో ఉన్న అగ్ని కణాలన్నింటినీ అట్నే ఆర్పేస్తుంది. అందువల్ల ఇన్ని సంవత్సరాలుగా అత్త కోడల మధ్య, ఇది మీకు తెలిసిన విషయం, ఈ లోకంలో ఏ యుద్ధమైనా సమస్య పోతుంది కానీ అత్త కోడల మధ్య ఉన్న యుద్ధం మాత్రము తీరనే, దానికి ఎవరు మధ్యస్థం చేయలేరు. అది అధికార పోరు. ఈ కుటుంబానికి రాని ఎవరు, నువ్వా నేనా? అధికార పోరు అది. మధ్యలో పాపం భర్త.
వాడి వాడి పరిస్థితి పాపం ఈ లోకంలో ఎవరికీ రాకూడదు నాయన. వాడు ఏం చేస్తాడు? అమ్మ కోసం మాట్లాడతాడా, భార్య కోసం మాట్లాడతాడా? నేను నలిగిపోతాడు పాపం. నలిగి 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 లాస్ట్కి చివరికి ఏమైపోతాడంటే, మీరే చూసుకోండి, నేను వస్తాను, ఇంకా మీ ఇష్టము, మీరే చూసుకోండి, నాకేం తెలియదమ్మా అనేసి వాడు 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 పని చూసుకుంటాడు. దేవుని కృపలో అలాంటి స్థితికి ఎప్పుడు మా కుటుంబం రాలేదు. కారణము, కుటుంబ ప్రార్థనలో పెట్టి మా కుటుంబ సమస్య కొరకు అక్కడే ప్రార్థన చేస్తాం. కుటుంబ ప్రార్థనలో కుటుంబ సమస్యలను చెప్పి అక్కడనే ప్రార్థన చేసి దాన్ని ఏం చేస్తాను, క్లోజ్ చేస్తాను అంతే. ప్రార్థన అయిన వెంటనే ఇంకా ఒకరికొకరు మాట్లాడుకుంటారు. లోపల ఉన్న ఆ చిన్న చిన్న మనస్పర్ధలు, వివాదాలు అప్పటికప్పుడు క్రిగిపోతుంది. మీ కుటుంబం శ్రేష్టమైనదిగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు కుటుంబ ప్రార్థన రోజు చేయాల్సిందే, తప్పదు. దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. మనం కూడా ఏం చేయాలి? మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. భార్య భర్త బంధం కొరకు ప్రార్థన చేసుకోవాలి. అత్త కోడలు బంధం కొరకు ప్రార్థన చేయాలి. అది సమస్యలు ఎక్కువకుండా కాపాడుతుంది, ప్రేమను కడుతుంది, సహవాసాన్ని బలపరుస్తుంది, కుటుంబంలో సంతోషము సమాధానాన్ని ఇస్తుంది. మీ కుటుంబం బాగుండాలంటే మీరు దేవుని సహాయంతో కుటుంబాన్ని కట్టాలి. అనగా ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబం బాగుండాలని కోరుకునేవారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. కుటుంబ ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయాలి, అవన్నీ చేస్తారు. శారీరకమైన అవసరాల కొరకు అంతా ప్రార్థన చేస్తారు. కానీ లోపల ఆత్మీయ విషయాల కొరకు మాత్రం మనము ప్రార్థన చేయాలి. ఒక చెయ్యి పోయినా బతకొచ్చును కదా, ఒక కాలు పోయినా బతకొచ్చును, చెవు నరికేసినా బతకొచ్చును, ఒక కళ్ళు పోయినా కూడా బతకొచ్చును. గుండె పోతే, గుండె ఫెయిల్ అయిందంటే, ఊపిరితిత్తులు ఫెయిల్ అయిందంటే, కాలేయము లివర్ ఫెయిల్ అయిందంటే, కిడ్నీ ఫెయిల్ అయిందంటే బతకలేము బ్రదర్. ఆ విధంగానే ఆర్థిక పరంగా మనము బీదవాళ్ళుగా ఉన్నా కూడా పర్వాలేదు. కానీ ఆత్మీయ విషయంలో బీదవారుగా ఉంటే మాత్రము మన కుటుంబము నాశనం అయిపోతుంది. ఎప్పుడు చూసినా గొడవలు, వివాదాలు, సంతోషం లేకుండా, సమాధానం లేకుండానే కాలమంతా జీవించవలసి ఉంటుంది. నరకం. కుటుంబం అనేది, మా ప్రియ స్నేహితుడు శామ్ పాడాడు, కుటుంబం అనేది చిన్న పరలోకం, దాన్ని పెద్ద నరకంగా మార్చేయకండి అని పాడాడు. కుటుంబం ఎలా ఉండాలి? చిన్న పరలోకంలా ఉండాలి. మన కుటుంబాన్ని ఎవరైనా తొంగి చూస్తే పరలోకంలా కనిపించాలి. ఇరుగు పొరుగు వారు ఎవరైనా వచ్చి మన కుటుంబాన్ని ఎలా ఉంది ఇల్లు అని చూస్తే ఇక్కడ యేసయ్య కనిపించాలి, సాతాను కనిపించకూడదు. మీ కుటుంబాలు ఎవరైనా తొంగి చూస్తే యేసయ్య కనిపిస్తాడా? యేసయ్య కనిపిస్తాడా? కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే మీ కుటుంబాన్ని మీరే కూల్ చేసుకుంటున్నారు. గమనిస్తున్నారా? కాబట్టి ఎన్ని పనులు ఉన్నా ఒక హాఫ్ అన్ అవర్ మీ కుటుంబం క్షేమం కోసం, మీ కుటుంబ క్షేమం కోసం, నేనేమి నా కుటుంబం కోసం చెప్పలే, మీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. కుటుంబ ఆర్థిక విషయాల కొరకు, కుటుంబం ఆర్థికంగా బలపడేదాని కొరకు కాలమంతా రాత్రి పగలనక పని చేస్తావు. అంటే శరీరం కోసం ప్రయాసపడుతున్నావు, లోపల భాగాల కొరకు సంతోషము, సమాధానము, నెమ్మది, సహవాసము, ప్రేమ, సాత్వికం ఇవన్నీ ఉంటేనే కదా ప్రాణంతో ఉంటాము. అదే కిడ్నీ, లంగ్స్, లివరు, లోపల పార్ట్ చాలా ముఖ్యమండి. సో దానికోసం ట్రీట్మెంట్, దానికోసం ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. అదే దేవుని వైపు ఆధారపడటం, దేవుని చూడటం. ఈ రోజు నుండి కుటుంబ ప్రార్థన చేయండి, దాన్ని నిర్లక్ష్యపరచకండి. భార్య కొరకు ప్రార్థన చేయండి, భర్త కొరకు ప్రార్థన చేయండి. అత్త కోడలు బంధం ఒకవేళ ఉండి అది సమస్యలో ఉంటే ప్రార్థన చేయండి. ఎప్పుడు ఇంట్లో గొడవ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ప్రార్థన అవసరం అనే దాన్ని గుర్తించండి. గొడవను బట్టి ప్రార్థన మానేయకండి, ప్రార్థన చేసి గొడవను తొలగించుకోండి. సమస్య వచ్చిందని ప్రార్థన ఆపేయకండి, ప్రార్థన చేసి సమస్యకు పరిష్కారాన్ని చూపేయండి.